షాజహాన్ కన్న కూతుర్ని కూడా అనుభవించాడంట. షాజహాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది గొప్ప ప్రేమికుడు. తాజ్మహల్ ద్వారా ప్రపంచంలోని ప్రజలందరిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న షాజహాన్కి సంబంధించిన చాలా విషయాలు ప్రపంచానికి తెలియవు. అసలు ముంతాజ్పై ప్రేమతో తాజ్మహల్ కట్టించలేదని, అలాగే ఆయన చాలామంది అమ్మాయిలతో రాసలీలలు జరిపారని కొందరు అంటుంటారు. షాజహాన్కి సంబంధించిన కొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ అని అందరూ అంటుంటారు, కానీ ఆమె పేరు ముంతాజ్ ఉల్ జమానీ. ఆమె అసలు పేరు అంజుమన్ బాను. తాజ్మహల్ని షాజహాన్ కట్టించినట్టు కానీ, ముంతాజ్ని అక్కడ ఖననం చేసినట్టు కానీ, అనంతర కాలంలో షాజహాన్ను అక్కడ పూడ్చిన దాఖలాలు కానీ తాజ్మహల్ వద్ద ఒక్క శాసనము లేదు, ఒక శిలాఫలకము లేదు. తాజ్మహల్ అనేది షాజహాన్ స్వాధీనం చేసుకున్న పురాతన రాజభవనం అంట. దానికి నగిశీలు చెక్కి అలా అందంగా మార్చారంట. షాజహాన్ను ఖుర్రం అని కూడా అంటారు. రాజకీయ తంత్రంలో భాగంగా తన మేనకోడలు ముంతాజ్ని నూర్జహాన్ షాజహాన్కు ఇచ్చి పెళ్లి చేయించింది. నూర్జహాన్ షాజహాన్కు సవతి తల్లి. నూర్జహాన్ను రాణిగా నియమించాడు జహంగీర్. షాజహాన్ పెళ్లి చేసుకోకముందే ముంతాజ్కు పెళ్ళయింది. అతన్ని షాజహాన్ చంపడంతో ముంతాజ్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఒక కథనం కూడా ఉంది. అలాగే ముంతాజ్ చనిపోయాక కూడా ఆమె సోదరిని వివాహం చేసుకున్నాడట షాజహాన్. అయితే ముంతాజ్ రాజకన్య కాదు కనుక నిశ్చితార్థం చేసుకున్న 5 ఏళ్లకు కానీ షాజహాన్ ఆమెను పెళ్లాడలేదు. ఈలోపు ఓ పారసీక రాకుమారిని వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. ముంతాజ్ షాజహాన్తో కాపురం చేసి వరుసగా 14 సార్లు ప్రసవించింది. 14వసారి బిడ్డను కనే ప్రయత్నంలోనే పురిటిలోనే ముంతాజ్ బుహాన్పూర్లో మరణించింది. తర్వాత ఆమెను అక్కడే ఖననం చేశారు. బులారా మహల్లో మొఘల్ రాణి ముంతాజ్ బేగం కన్నుమూసినప్పుడు ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ ఒక అందమైన స్మారక మందిరాన్ని నిర్మించాలని భావించాడంట. అలా ఆయన తన మనసులో తాజ్మహల్ రూపుదిద్దుకుందని అంటారు. మొదట్లో ఈ మందిరాన్ని బర్హాంపూర్లోనే నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల దాన్ని ఆగ్రాలో నిర్మించారంట. తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే ముంతాజ్ దేహాన్ని బులారా మహల్కి తరలించారు. అయితే ముంతాజ్ మృతదేహాన్ని మాత్రమే అక్కడి నుండి తీసుకుపోయారు తప్ప ఆమె ఆత్మ మాత్రం ఇప్పటికీ బులార్ మహల్లోనే ఉండిపోయిందని స్థానికులు బులార్ మహల్ నుండి ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయంట. తాజ్మహల్ సముదాయంలో తర్వాత ముంతాజ్ని ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా మార్చారు. అయితే అందులో ఖననం చేసింది కేవలం ముంతాజ్ను మాత్రమే కాదు, షాజహాన్ ఇంకో భార్య సిర్హింద్ బేగంని కూడా అక్కడే ఖననం చేశారంట. ముంతాజ్ బేగం రాణికి ఇష్టమైన పరిచారిక సతి ఉన్నీసా చనిపోవడంతో ఆమెను కూడా తాజ్మహల్లోనే ఖననం చేశారు. షాజహాన్ తాజ్మహల్ని తనకు సంబంధించిన చాలామందిని ఖననం చేసేందుకు ఉపయోగించాలనుకున్నాడు. కేవలం ముంతాజ్ దివ్య స్మృతికే తాజ్మహల్ని నిర్మించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదంట. రాణికి, పరిచారికకు ఒకే విధమైన సమాధులు కట్టించాడు షాజహాన్. దీన్ని బట్టి ముంతాజ్పై ఆయనకి ఎంత మేర ప్రేమ ఉందో మనకు తెలుస్తోంది. షాజహాన్ చాలా క్రూరుడు. గుడ్డివాడైన అన్నను తన రక్షణలో ఉంచమని తండ్రికి చెప్పి రాత్రివేళ రహస్యంగా ఖూనీ చేయించాడు. జహంగీర్ మరణాంతరం లైన్ క్లియర్ అయింది. నీవు రావచ్చని మామ అసఫ్ ఖాన్కి కబురు పంపాక డక్కన్ నుండి తాను తిరిగి వచ్చి గద్దెనెక్కేలోపే తన సోదరుల్ని, దాయాదుల్ని అందరినీ సఫా చేసేయమని చెప్పిన వైనమే షాజహాన్ క్రూర స్వభావాన్ని వెల్లడిస్తుంది. షాజహాన్ అంటే అతని ఎనలేని ప్రేమనే మనకు గుర్తొస్తుంది. అయితే ఆయనకు భార్య ముంతాజ్తో పాటు చాలామంది అమ్మాయిలతో సంబంధాలుండేవి. షాజహాన్కి మొత్తం 7 భార్యలు. ముంతాజ్ 4వ భార్య. అలాగే వందలాది మంది స్త్రీలతో షాజహాన్కి సంబంధాలుండేవి. ఆఖరికి సొంత కూతురిని కూడా షాజహాన్ అనుభవించాడంట. భారతీయ, ఇస్లాం, పర్షియన్ వాస్తు సమ్మిశ్రితంగా నిర్మించిన తాజ్మహల్ 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది. తాజ్మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేల మంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్లు పాల్గొన్నారు. 1983లో యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా తాజ్మహల్ని గుర్తించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్మహల్ ఎదురుగా మెహతాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకి ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదంట. భారత పురావస్తు సంస్థ జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం, గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగు చూశాయి. మెహతాబ్ అంటే ఉర్దూలో వెన్నెల. మెహతాబ్ బాగ్లోని ఆ మండపంలో రాత్రిపూట సేద తీరుతూ షాజహాన్ తాజ్మహల్ని చూస్తూ గడుపుతుండేవాడంట. భారీ వరదలు లేదా నిర్మాణం లోపం కారణంగానే ఈ వేసవి బంగ్లా భూగర్భంలోకి కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు.
మెహతాబాగ్లో తూర్పు వైపున 1997-99 మధ్యలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో కూడా 25 ఫౌంటైన్లతో కూడిన ఓ ట్యాంకు, ఓ బారాదరి అంటే అన్ని వైపుల నుండి గాలి వీచేలా కట్టిన మండపం శిథిలాలు వెలుగు చూశాయి. తాజాగా తాజ్మహల్కి సూటిగా మెహతాబాగ్లో దక్షిణం వైపు జరుగుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు కూడా బయటపడ్డాయి. కాగా ఇప్పుడున్న పాలరాతి తాజ్మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్మహల్ని కూడా నిర్మించాలని, ఆ రెండిటిని ఓ వారధితో అనుసంధానం చేయాలని అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారము ఉంది. షాజహాన్కి ఆభరణాలపై విపరీతమైన పిచ్చి ఉండేది. ఆయన స్వంత నగల ఖరీదు అప్పట్లోనే 5 కోట్ల రూపాయలు ఉండేది. రాజకుమారులకు ఇచ్చిన ఆభరణాల ఖరీదు మరో 2 కోట్ల రూపాయలు. 5 కోట్ల రూపాయల విలువైన స్వంత నగల్లో నిత్యం ధరించే నగల విలువ 2 కోట్ల రూపాయలుగా ఉండేది. నగలు నిత్యం అంతఃపురంలో పరిచారికల వశంలో చక్రవర్తి ఎప్పుడంటే అప్పుడు ధరించేందుకు తయారుగా ఉండేవి. మిగిలిన 3 కోట్ల రూపాయల ఖరీదైన నగలు కూడా కావలసినప్పుడు ధరించడానికి గాను ఇతర గదుల్లో ఉండేవి. షాజహాన్ చక్రవర్తి తలపాగాకు చుట్టుకునే బంగారు సరిగపట్టకు కూర్చిన సర్పేస్ అనే కెంపుల కలికితురాయి విలువే అప్పట్లోనే 12 లక్షల రూపాయలు ఉండేది. వ్యాధిగ్రస్తుడైన తండ్రి షాజహాన్ని కుమారుడు ఔరంగజేబ్ ఖైదు చేశాడు. 3 సోదరులను అగ్రవారసుడు దారాషుకో, పాషుజా, మురాద్ హత్య చేశాడు. కుమారుడు పెట్టిన నరకయాతన షాజహాన్ తట్టుకోలేకపోయాడు. షాజహాన్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ చనిపోయాడు. అయితే ఔరంగజేబ్ షాజహాన్ను చనిపోయేంత వరకు ఆగ్రా కోటలోనే బందీగా ఉంచాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాలకి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.